హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చి క్యారెట్ కర్రీ అండి. క్యారెట్ కర్రీ మసాలా కర్రీ లాగా ఉంటుంది, కానీ మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా కొంచెమే యూస్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇది అన్నంలోకి ఇంకా రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను, ఒక 4 టమోటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్రీస్ చాలా సింపుల్గా ఉంటాయండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేసేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఆనియన్స్ మధ్యలో ఉండే ఈ ముక్కనైతే తీసేయాలండి. ఇవి తీసేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మనం కట్ చేసుకున్నవన్నీ విడివిడిగా వస్తాయి. ఆనియన్స్ రేకులు రేకులుగా ఉంటుంది కదా, అవన్నీ విడివిడిగా వస్తాయి. ఇది ఉంటే అలాగే కట్టలాగా ఉంటుంది అంతా. అలా కాకుండా వాటిని కనుక తీసేస్తే విడివిడిగా ముక్కలు ముక్కలుగా బాగా వస్తాయి. తర్వాత ఇలా కొంచెం రఫ్గానే కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ కర్రీలోకి ఆనియన్స్ ఇలా బాగా తగులుతూ ఉంటే బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలోకి చీల్ చేసుకొని వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత టమోటాలు కూడా తీసుకొని అలాగే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను. టమోటాలు కూడా ఇలా మధ్యలో ఉన్న పార్ట్ని అయితే తీసేయాలి. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని టమోటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న వాటన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. క్యారెట్స్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్లు ఇలాంటి వాటిల్లోనే కాకుండా ఇలా కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకుంటే కొత్తగా టేస్టీగా బాగుంటుందండి. కొంచెం వేరియేషన్ కనిపిస్తే తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకు కూడా. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1/2 కేజీ క్యారెట్స్ తీసుకున్నానండి. 1/2 కేజీ క్యారెట్స్కి 2 ఆనియన్స్, 4 టమోటాలు తీసుకున్నాను. తర్వాత పోపు దినుసులు. క్యారెట్ కర్రీకి మినపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్లేవర్కి మినపప్పు ఫ్లేవరు, అందుకని కాస్త ఎక్కువగానే మినపప్పు వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. చూస్తున్నారు కదా, ఇవి నీట్గా మగ్గిపోయాయి. తర్వాత వీటిలో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాస్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ టమోటాస్ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసినట్లయితే ఫాస్ట్గా మగ్గిపోతాయండి. చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను. తర్వాత బాగా కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మెత్తగా అయితే మగ్గిపోతాయి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే ఈలోపు మనము క్యారెట్స్ అయితే కట్ చేసుకోవచ్చు. క్యారెట్స్ కట్ చేసుకునేలోపు టమోటాలన్నీ బాగా మగ్గిపోతాయి. అన్నీ కట్ చేసి తర్వాతే వంట చేసుకోవాలి అంటే టైం అస్సలు సరిపోదండి. పొద్దున్నే క్యారేజీలు అవి రెడీ చేయడానికి అస్సలు టైం సరిపోదు. ఇలా ఫస్ట్ పోపు వేసేసుకొని అవి మగ్గేలోపు ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చాలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, వీటిని ఇలా స్లోగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే వీటిని స్క్వేర్స్గా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. కర్రీలో కొంచెం ముక్కలుగా బాగా పెద్దగా ఉంటే బాగుంటాయి. క్యారెట్ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మీడియం సైజు బంగాళదుంప ముక్కలు అవి కట్ చేస్తాం కదా, అలా అయితే కట్ చేస్తాను. క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అందుకని కాస్త స్ట్రాంగ్గానే కట్ చేయాలి.
ఇలాగే అన్ని క్యారెట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. తీసుకున్న క్యారెట్స్ అన్నింటినీ ఇలా అయితే కట్ చేసేసాను. చూడండి క్యారెట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా ముక్కలైతే కట్ చేసుకున్నాను. డైలీ ఫ్రైడ్ రైస్ల్లో ఇంకా ఫ్రైస్లో మాత్రమే అంటే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా, అలాగే తినాలంటే అప్పుడప్పుడు ఇలా కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈలోపు టమోటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇలా కొంచెం సేపు వేయించేసుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసాను. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేగాలి. అల్లం పేస్ట్ ఇలా పోపులో వేగితేనే స్మెల్ లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్స్ని కూడా అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా క్యారెట్ ముక్కలకి పట్టుకునేటట్టు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా వేయించుకుంటే క్యారెట్స్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి బాయిల్ అవుతుంది. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారమే వేశాను. క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం కొంచెమే పడుతుందండి. ఎక్కువ కారం వేస్తే కారం ఎక్కువగా తెలుస్తుంది కర్రీ. అందులో మనం పచ్చిమిర్చి కూడా 2 వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. అన్నీ ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే క్యారెట్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. చూడండి ఇలా నీట్గా క్యారెట్ ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా ముక్కలు తగులుతుంటేనే క్యారెట్ కర్రీ బాగుంటుందండి. తర్వాత ఇందులోకి వాటర్ అయితే పోసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుంటాను. ఈ క్యారెట్స్ అన్నీ ఉడికేలోపు ఈ వాటర్ అంతా ఇమిడిపోతుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాసు ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా గ్రేవీ అయితే తయారవుతుంది. ఇలా అంతా మొత్తం కలిపేశాక మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఒక 5-10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనం క్యారెట్స్ కొంచెం పెద్దగా కట్ చేసాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గానే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. మసాలా కూడా చాలా గ్రేవీ వచ్చింది కదా. కర్రీస్ ఇలా చేసుకుంటే రోటీల్లోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. క్యారెట్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి అయితే మంచి కాంబినేషను. ఆల్రెడీ ఈ కర్రీ తెలిసిన వాళ్ళైతే మీరు కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.